మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమం అనుగ్రహించి మరో దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమం పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించిన గాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 41 అధ్యాయము 52 వచనం. నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండో వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, ఇక్కడ యోసేపు తన బాధ కలిగించిన ఐగుప్తు దేశంలో దేవుడు అభివృద్ధి పరిచాడని తన రెండో కుమారునికి ఎఫ్రాయిము అభివృద్ధి, దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు. మనం గమనించినప్పుడు యోసేపు యొక్క జీవితంలో ఐగుప్తులో అనేక బాధలు అనుభవించాడు, అనేక శ్రమలు అనుభవించాడండి. చూడండి, మనం గమనించినప్పుడు పోతీఫరు తన మీద భయంకర నిందేసింది, చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. ఈ చెరసాల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అనుకుని ఉంటారు, యోసేపు యొక్క జీవితం అయిపోయింది, ఇంకా ఇతని ఈ చెరసాల నుంచి బయటకు రావటము అసాధ్యమైన విషయం అని చెప్పేసి అనేక మంది ఆ చెరసాల్లో ఉన్నవారు కూడా అనుకుంటారు. ఎందుకంటే పోతీఫర్ భార్య చేసిన ఆ పనికి కనుక వారు ఫిర్యాదు చేశారు కనుక చాలా తీవ్రంగా ఉంటుంది. కానీ దేవుడు అతనికి తోడై ఉండి ఆ చెరసాల్లో కూడా దేవుడు యొక్క కృపను అనుగ్రహించి చెరసాల అధికారికి ఒక మంచి మనసునిచ్చి దేవుడు ఆ చెరసాల నడిపించి, చూడండి, ఆ చెరసాల అనుభవంలోనే యోసేపు యొక్క జీవితం ఒక ఆశీర్వాదం నింపడింది. చక్కటి ప్రార్థన అనుభవం, అక్కడే దర్శనములు కలిగి అక్కడ ఉన్నవారికి దర్శనం చెప్పటము, ఆ దర్శనం వారి జీవితం నెరవేర్చబట్టము, అది రాజుకి సమస్య కలిగినప్పుడు మరి జ్ఞాపకం చేసి, ఇలా చెరసాల్లో యోసేపు నాకు అతను ఉన్నాడు, నీకు వచ్చిన కళాభావం చెప్పాలంటే అతను. చూడండి, ఎన్నో బాధలు అనుభవించారు, ఎన్నో శ్రమలు అనుభవించాడు. కనుక కొన్నిసార్లు అనుకుంటే అసలు దీంట్లో నుంచి నేను బయటకు వస్తానా రానని కూడా యోసేపుకు డౌట్ వచ్చి ఉంటుంది. కనుక ఒక శత్రు దేశంలో ఒక బానిసగా అమ్మబడ్డ వ్యక్తి అంటున్నాడు, నేను దేవుడు నన్ను ఈ దేశంలోనే, నేను బాధనున్న దేశంలోనే దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు. అవును, నిజమే. ఒక బానిసగా ఉన్న వ్యక్తి, ఒక చెరసాలలో ఉన్న వ్యక్తిని సర్వోన్నత దేవుడు ఐగుప్తుకు ఒక ప్రధానమంత్రి స్థానంలో పెట్టి ఆ దేశాన్ని పోషించే పోషకుడుగాను, ఒక మంచి జ్ఞానం కలిగి చక్కగా పరిపాలించగల కృపను దేవుడు తోడయుండి అతను నడిపించాడు. కనుక ఎక్కడైతే తలదించాడో, ఎక్కడైతే అవమానం పాలయ్యాడో, ఎక్కడ బాధించబడ్డాడో, ఎక్కడ నిందల పాలయ్యాడో, ఎక్కడ అవమానాలు పాలయ్యాడో అక్కడే దేవుడు తలగా నిలబెట్టాడండి. చూడండి, ఎవరి చేత బాధించబడుతున్నారో వారే ఒకరోజు యోసేపు దగ్గరకు వచ్చినట్లుగా చేశారు. ఇంకా మనం గమనించినప్పుడు ఐగుప్తులే కాదు, తన తండ్రి ఇంటి వారు కూడా చాలా బాధ పెట్టారు, తనని చాలా హింసించారు, చాలా కష్టపెట్టారు. అసలు యోసేపు అని ఉండకూడదు, యోసేపు అని అతని వ్యక్తి ఉండకూడదు, అతని కలగనేవాడు, అతని దర్శనం ఎలా నెరవేర్చబడుతుంది అని చెప్పేసి అన్నలు కూడా చాలా బాధ పెట్టారు, చంపడానికి ప్రయత్నించాడు. ఇన్ని చేసినా కూడా దేవుడు అతనికి తోడై ఉండి నా దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడని తన రెండో కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెడుతున్నాడు, అభివృద్ధి చెందించాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో ఎక్కడ నువ్వు బాధనవుతున్నావు, నువ్వు చేస్తున్న ఉద్యోగంలోను, నువ్వు చేస్తున్న వ్యాపారంలోను, నువ్వు చేస్తున్న చేతి పనులను, నువ్వున్న స్థలంలోను, నువ్వున్న ప్రదేశంలోను, నువ్వున్న ప్రాంతంలో నిన్ను బాధిస్తున్నవా, శ్రమకు లోనవుతున్నవా, ఎంత కష్టపడుతున్న కష్టంలో అభివృద్ధి లేక కృంగిపోతున్నవా, నీ కష్టాన్ని నీవే అనుభవించలేని స్థితిలో నువ్వు ఉన్నవా?
ఒకసారి యేసోపుని జ్ఞాపకం చేసుకో. యేసోపుకు దేవుడు తోడై ఉండి ఏ బానిసకి వెళ్ళాడో ఆ దేశంలోని దేవుడు అభివృద్ధిపరిచి ఒక బానిస ఉన్న వ్యక్తి ఆ దేశాన్ని పరిపాలించే వ్యక్తిగా ప్రభు మార్చాడు. ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో కూడా నువ్వు ఎలాంటి బాధలతో ఉన్నా, ఎలాంటి బాధించబడుతున్నా, ఇదిగో ప్రభువులో ప్రార్థన చేసుకో. కొద్ది రోజులు ఓపిక పట్టు. నిన్ను బాధిస్తున్నారా, వారి కొరకు ప్రార్థన చేయి. నిన్ను రకరకాల మాటలు మాట్లాడుతున్నారా, వారి కొరకు ప్రార్థన చేయి. ప్రభు చూసుకుంటాడు. అంతేగాని నీవు వారి మీదకి యుద్ధానికి వెళ్ళగాకు. ఎందుకంటే యేసోపు కూడా మౌనంగా ఉన్నాడండి. సిగ్గుపరచలేదు, కానీ దేవుడు అతను ఉన్నత స్థానంలో పెట్టిన దేవుడు నా ప్రభు ఉదయకాల సమయం నిన్ను అంటున్నాడు, నువ్వు ఎక్కడ తలదించుకున్నావు, నువ్వు ఎక్కడ అవమానాలు పాలయ్యావు, నువ్వు ఎక్కడ నిందలు పాలయ్యావు, ఎక్కడ నువ్వు శ్రమ పడుతూ ఇంకా ఇతను అభివృద్ధి చెందలేడు, ఏం అభివృద్ధి చెందదు, మరి ఇలా బ్రతుకులు ఇంతే, వీరి జీవితాలు ఇంత అన్న వారి దగ్గర నా దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో పెట్టుకు శక్తివంతుడు ఆయన, ఒక ఘనతగా మార్చుటకు శక్తివంతుడు ఆయన. ఉదయకాల సమయంలో భయపడొద్దు, ప్రభుత్వంలో ప్రార్థన చేయి. మరి అనేక మంది నువ్వు అభివృద్ధి చెందుతుంటే నీ అభివృద్ధికి అనేక మంది ఆటంకపరుస్తున్నారా, అనేక మంది వ్యతిరేకంగా లేస్తున్నారా, మౌనంగా ఉండు. ఎందుకంటే గొప్ప జయాన్ని దేవుడు అయిపోతున్నాడు. యేసోపును కూడా అందరూ అయిపోయింది అనుకున్నారు, దేవుడు ఒక ఘనతగా మార్చాడు. అనేక మంది సలహాలు ఇచ్చేవారుగా, అనేక మంది పోషించేవారుగా. తన అన్నలే ఒకరోజు తన సహోదరు దగ్గరికి వచ్చి ఐగుప్తులో పోషించబడ్డారండి. నీవు కూడా తృణీకరించబడ్డావా, త్రోసేయబడ్డావా, ఎందుకు పనికిరాని వ్యక్తిగా నువ్వు అనుకుంటున్నావా, అనేక మంది చేత నువ్వు బాధించబడుతున్నావా, నీ జ్ఞానం లేని వాడమి, మేము ఎలా బ్రతకాలా, మా జీవితం ఏంటి, ఈ చేస్తున్న చిన్న ఉద్యోగమే, ఈ చేస్తున్న చేతి పనిలో దీని అభివృద్ధి ఉంటుందా అంటే నా దేవుని మీద ఆధారపడు. సర్వోన్నతమైన దేవుడు నేను ఒక ఉన్నత స్థానాన్ని బట్టి శక్తివంతుడు. ఒక బానిస వ్యక్తిని ఒక ప్రధానమంత్రి చేసిన దేవుడు ఏ బానిసత్వంలో నుంచో, ఏ బంధకాలలో ఉన్నవో, ఏ శత్రుని అభివృద్ధికి ఆటంకపరుస్తున్నాడో వాటన్నిటిలోంచి నా దేవుడు విడిపించి నిన్ను అభివృద్ధి పరిచి ఆయన కృప దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి ఆశ్చర్యకర్త స్తోత్రాలు స్వామి. ఎవరు ఈ ఉదయకాల సమయంలో బాధించబడుతున్నారు ప్రభా, బాధించబడ్డ ఆ దేశంలోని యేసోపుని మీరు అభివృద్ధి పరిచినట్లుగా నా తండ్రి, ఏ ప్రాంతం, ఏ ఉద్యోగంలో, వ్యాపారంలోనూ ఏ విషయంలో ప్రజలు బాధించబడి తండ్రి నీకు స్తోత్రాలు, వారి ఆశీర్వాదం లేకున్నారు ప్రభా, మీరు తోడండి, వారు ఆశీర్వదించి దీవించి నీ నామను ఘనతగా మార్చుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమెన్.